హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఆర్డిఓ చీఫ్ ఒక ఇంటర్వ్యూలో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ డెవలప్మెంట్ 3-4 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది. హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ 2030-31 మధ్య రెడీ అవుతుందని చెప్పారని కొన్ని రిపోర్ట్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. ఇంటర్వ్యూకి సోర్స్ ఏంటని మెన్షన్ చేయలేదు. కానీ ఇండియన్ మిలిటరీలో కూడా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికలే ముందు జాయిన్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఏ దేశమైనా గ్లైడ్ వెహికల్స్నే ముందు టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ బలిస్టిక్ మిసైల్స్లో ఉపయోగిస్తున్న వార్ హెడ్స్లో ఇంప్రూవ్ చేసిన వర్షన్స్. వీటిలో కూడా ఇంజిన్ ఉండదు. కానీ క్రూజ్ మిసైల్స్ కోసం స్క్రామ్జెట్ ఇంజన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే గ్లైడ్ వెహికల్కి 3-4 సంవత్సరాలు పడుతుంది. క్రూజ్ మిసైల్స్కి 6-7 సంవత్సరాల వరకు టైం పడుతుంది. ఈ టైం లైన్స్ అనేవి కన్ఫర్మ్ కాదు. ఇండియా నుండి బ్రహ్మోస్ మిసైల్స్ని కొన్నాక ఫిలిప్పీన్స్ అమెరికా నుండి టైఫోన్ వెపన్ సిస్టమ్ని కూడా కొనబోతుంది. రీసెంట్గా ఫిలిప్పీన్స్ మిలిటరీ చీఫ్ దీన్ని ప్రకటించారు. అమెరికా ఏప్రిల్లో జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ పేరుతో ఈ సిస్టమ్ని ఫిలిప్పీన్స్లో డిప్లాయ్ చేసింది. ఈ నెలలో తిరిగి తీసుకోబోతుంది. అయితే ఇలా అమెరికా డిప్లాయ్ చేయడం చైనాని బాగా డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు వెపన్ సిస్టమ్ పనితీరును చూసి ఫిలిప్పీన్స్ కూడా కొందామని చూస్తుంది. అసలు అమెరికా ఈ దేశంలో డిప్లాయ్ చేయడం కూడా చైనాని రెచ్చగొట్టడానికి, అలాగే ఫిలిప్పీన్స్ కొనేలా చేయడానికి అనుకుంటా. ఈ టైఫోన్ వెపన్ సిస్టమ్ ల్యాండ్ అటాక్ కోసం 240-370 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న SM-6, 1600 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న టొమహాక్ సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ని ఉపయోగిస్తుంది. చైనా ఫిలిప్పీన్స్ని బాగా హెరాస్ చేస్తున్న విషయం తెలిసిందే. చైనీస్ షిప్స్ ఫిలిప్పీన్స్ నేవీ షిప్స్కి బాగా దగ్గరగా వెళ్ళడం, వాటి మీద వాటర్ని స్ప్రే చేయడం లాంటివి చేస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ఇలా చైనీస్ నేవీ నుండి రక్షణ కోసం మొదట బ్రహ్మోస్ మిసైల్స్ని కొంది. తర్వాత లాంగ్ రేంజ్లో ల్యాండ్పై ఉన్న టార్గెట్స్ని ధ్వంసం చేయడానికి అమెరికా నుండి టొమహాక్ క్రూజ్ మిసైల్స్తో ఈ టైఫోన్ సిస్టమ్ని కొనబోతుంది. యుక్రెయిన్ రష్యాపై వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డ్రోన్ అటాక్ని జరిపింది. రష్యా 15 రీజియన్స్లో కలిపి 158 డ్రోన్స్ని షాట్ డౌన్ చేశామని చెప్పింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మాస్కో నుండి ఒక ఫుటేజ్ వచ్చింది. డ్రోన్ అచ్చం TB2 డ్రోన్ లాగానే ఉంది, కానీ ఇది TB2 కాదు. అచ్చం దానిలాగే ఉండే ఒక మినీ సైజ్ PD2 అనే డ్రోన్. యుక్రెయిన్ ఇలా ఎన్నో రకాల కమికాజే డ్రోన్స్ని ఉపయోగిస్తుంది. అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల యుద్ధంలో రష్యా ఫైర్ చేసిన మిసైల్స్ నెంబర్ 10,000ని రీచ్ అయింది. 14,000 లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్స్, 33,000 గైడెడ్ బాంబ్స్ని కూడా వాడిందని అమెరికన్ మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. పోయిన వారంలోనే 160 మిసైల్స్, 400 డ్రోన్స్, 780 గైడెడ్ బాంబ్స్ని వాడిందని యుక్రెయిన్ చెప్తుంది. డ్రోన్స్, గైడెడ్ బాంబ్స్ వాడకానైతే రష్యా భారీగా పెంచింది. మొదట్లో రోజుకి 20 గ్లైడ్ బాంబ్స్ని డ్రాప్ చేస్తే ఇప్పుడు రోజుకి 100కి పైగా బాంబ్స్ని డ్రాప్ చేస్తుంది. అలాగే ఇరాన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే సరిపోవట్లేదని తమ దేశంలోనే ఇరానియన్ డ్రోన్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇండియన్ నేవీ వార్షిప్స్లో ఉండే AK-630 క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ కోసం ప్రీ ఫ్రాగ్మెంటెడ్ సెల్స్ని త్వరలో సర్వీస్లోకి తీసుకోబోతుంది. స్వార్మ్ డ్రోన్స్ అనేవి ల్యాండ్ పైనే కాదు, షిప్స్కి కూడా ఆపదగా మారాయి. షిప్స్లో ఎయిర్ డిఫెన్స్ కోసం ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ గన్స్ కూడా ఉంటాయి. అయితే ఎయిర్ డిఫెన్స్ గన్స్కి యాక్యురసీ ఉండదు. ఫాస్ట్గా సెల్స్ని ఫైర్ చేస్తుంటే ఏదో ఒక సెల్ తగిలి డ్రోన్ నాశనం అవుతుంది. కానీ ఒకేసారి ఎక్కువ డ్రోన్స్ని హ్యాండిల్ చేయలేవు. అయితే డిఆర్డిఓ డెవలప్ చేసిన ఈ సెల్లో 600 షార్ప్నల్స్ ఉంటాయి. ఫైర్ చేసిన తర్వాత ఇవి కొన్ని వేల సంఖ్యలో షార్ప్నల్స్ని రిలీజ్ చేసి కుప్పలు తెప్పలుగా వస్తున్న స్వార్మ్ డ్రోన్స్ని నాశనం చేయగలవు. ఒక్కో షార్ప్నల్ సెకండ్కి 850 మీటర్లు, అంటే దాదాపు 1 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి ఆ స్పీడ్తో ఒక్కటి తగిలినా సరే డ్రోన్ కూలిపోతుంది. దీంతో ఇండియన్ నేవీ షిప్స్కి డ్రోన్ అటాక్స్ని తిప్పికొట్టడానికి బెటర్ ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.